హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హరిరామ జోగయ్య గారు ఒక పబ్లిక్ లెటర్ రాయడం జరిగింది. అదేంటంటే టీడీపీ అండ్ జనసేన ఈ పొత్తు వర్కౌట్ అవ్వదు, ఎక్కువ కాలం ఉండదు అన్న వేలో ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఈయన ఈ విధంగా రాశారు? నిజంగా మరి టీడీపీ జనసేన ఈ పొత్తు చివరి వరకు ఉండదా, విడిపోతుందా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ మరి ఆయన అయితే వర్కౌట్ అవ్వదు ఈ పొత్తు అని అంటున్నారు. సో ఆయన అన్న విధంగానే కొన్ని అలాగే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న 2 నియోజకవర్గ స్థానంలో పోటీ చేసి అనౌన్స్ చేశారు. సో అప్పుడు టీడీపీకి చెందిన ఆ లీడర్లు అటు పార్టీ మీటింగ్కి వెళ్ళి అక్కడ అచ్చెన్నాయుడు గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అటు నాగబాబు గారు ఒక ట్వీట్ చేస్తారు, చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి టీడీపీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఒక చిన్న వివాదం అయితే ఈ 2 పార్టీల మధ్య జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి పొత్తు ఉంటుందా, ఊడిపోతుందా? ఏంటి సార్ మీ ఒపీనియన్ దీనిపైన? యాక్చువల్గా టీడీపీ జనసేన విడిపోతే బాగుందనే వాళ్ళు చాలామంది చూస్తున్నారు. దట్ ఇస్ నథింగ్ బట్ వైసీపీ వాళ్ళు. అంటే వైసీపీకి ఫేవర్గా ఉండే వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేన విడిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2014 ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయిపోతుంది కూడా ఒక వాస్తవం. 2014లో మొదటిది ప్రజలందరూ కూడా రాష్ట్రం డివైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలాగా, అభివృద్ధి పదంలో నడిపించేలాగా సరైన క్యాపిటల్ రావాలి అంటే చంద్రబాబు లాంటి విజనరీ ఉన్న నాయకుడు కావాలనేది ఏకగ్రీవం. రెండోది నేను సైతం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఫేవరిజం కూడా కొద్దిగా యాడ్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ యాడ్ అయిన తర్వాత ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా అన్నిటికీ ఫేవర్గా చెప్తున్నాయి. సో ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. మరోవైపు వైసీపీ నుంచి తండోపతండాలుగా రోజుకు ఒకరు ఇద్దరు బయటకు వచ్చేస్తున్నారు, ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అది కూడా వాస్తవం, కాదనడానికి లేదు. పోతే అన్ని సర్వేలు కూడా 130 నుంచి 140 మధ్యలో వస్తాయని చెప్తున్నారు. మధ్యలో ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, లేదా ఈ హరిరామ్ జోగయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వివాదాస్పదంగా లేఖలు రాయడం కానీ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ చేస్తున్నారు. ఇచ్చినా కూడా టీడీపీ జనసేన కలిసి ఉంటేనే బెటర్గా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన నిగూఢార్థం. పవన్ కళ్యాణ్ గారు ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చారంటే అప్పటికప్పుడు ఆ రోజుకి తీసుకున్న నిర్ణయం అయితే కాదుగా, అంత ఆవేశం మీద తీసుకున్న నిర్ణయం కాకూడదు కదా. సో ముందు నుంచి ఉంది. అంతకుముందు ఆయన విశాఖలో బంధించినప్పుడు కానీ, లేదా చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళినప్పుడు కానీ ఇద్దరు 2-3 సార్లు కలుసుకోవడం అన్నీ జరిగాయి. ఎక్కడ బయటికి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఇదే టైం చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఇప్పుడే మంచి ఊపు వస్తుంది అనే ఉద్దేశంలో అప్పుడే డిక్లేర్ చేశారు. అది వాస్తవం. ఇకపోతే ఈ గత ఎన్నికలు 2019 తీసుకుంటే సుమారుగా ఒక 60 స్థానాల వరకు టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓడిపోయాయి. అవి కూడా కేవలం 1000, 1500, 2000 ఓట్ల తేడాతోనే వైసీపీ గెలిచింది. అప్పుడే కానీ 2019లో కూడా టీడీపీ జనసేన కలిసే వెళ్ళుంటే ఆ 60 ఇప్పుడున్న 23 ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఖచ్చితంగా దగ్గర 83 స్థానాల వరకు వచ్చేవి. ఇంకొంచెం కాస్త బాగా చేస్తుంటే వేరే దగ్గర కూడా వచ్చి ఉండేవి కదా, క్యాన్వాసింగ్ అక్కడ పబ్లిసిటీ అవన్నీ బట్టి. సో అట్లా జరిగింది తప్ప వైసీపీకి వచ్చే ఛాన్సెస్ లేవు. ఈవెన్ 2009లో కూడా రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం పీఆర్పీ అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. పీఆర్పీ లేకపోయింటే టీడీపీ వచ్చి ఉండేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. అది ఆ విషయం పక్కన పెట్టండి. అయితే ఎప్పుడైతే ఈ హరిరాజ్ జోగయ్య గారు లాంటి వాళ్ళు లేఖలు రాస్తున్నారో, లేదంటే నాగబాబు గారు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారో, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు నొక్కి ఒక్కరిని చెప్తున్నారుగా, ఖచ్చితంగా కలిసే వెళ్తాం. ఈ 2 స్థానాలంటే ఆల్రెడీ ఆయనకి చంద్రబాబు గారి నుంచి హామీయో, లోకేష్ బాబు గారి నుంచి హామీయో, ఇద్దరు సమన్వయ కమిటీల నుంచి ఉన్న హామీయో అయ్యిండు స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు కదా. ఇప్పుడు నర్సాపూర్ ఉంది స్థానం, ఎన్నిసార్లు ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. అక్కడ మ్యాక్సిమం రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రఘురామకృష్ణరాజు గారు టీడీపీ వైపు వెళ్ళారా, జనసేన వైపు వెళ్ళారని ఇంకా క్లారిటీ లేదు. ఎందుకు లేదు? ఆ నర్సాపురం టికెట్ అనేది ఏ పార్టీ పొత్తుల్లో ఏ పార్టీ వైపు వెళ్తుందో పొత్తుల ప్రకారం అప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని RRR గారు అక్కడ పోటీ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా ఈ 2 స్థానాలు కూడా జనసేన తరపున డిక్లేర్ చేయబడి ఉంటాయి ఆల్రెడీ. ఈ 28-30 స్థానాలు ఇస్తామంటున్నారు కాబట్టి. సో ఆ రాజానగరం, ఇంకోటి ఏంటన్నారు, రాజోలు, ఈ 2 కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన వైపు డిక్లేర్ చేయబడ్డాయి కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగారు. దానికి మళ్ళీ క్వశ్చన్ మార్కుగా మీరు లేఖ రాయండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? హరిరామ్ జోగయ్య గారు ముందు ప్రజారాజ్యం పార్టీ, తర్వాత వైసీపీలోకి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు వైసీపీ బయటికి? వచ్చేసినా కూడా వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తున్నారా?
కదా. ఈయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి అయితే ఈయన ఒక లేఖ రాయొచ్చు. వైసీపీ నుంచి బయటకు వచ్చేసాక ఇంక ఈయన లేఖ ఎందుకు లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేసి వాళ్ళు కొట్టుకు చచ్చేలా చేయడం అదొక ఆనందమా చెప్పండి? క్లారిటీ ఏం లేదు కదా. కాబట్టి పొత్తులు అనేది కంపల్సరీగా ఉండాలని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అవ్వకుండా అయితే కాదు. ఈ రెండు కలవకపోతే అయితే వైసీపీకి అడ్వాంటేజ్ ఉన్నదని చాలా వరకు ఉన్న అభిప్రాయం. సో ఈ రెండు కలిసే ఇప్పుడు అమ్మ నాయన ఇంకా వైసీపీ ఛాన్స్ ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, లేదబ్బా ఈ రెండే వచ్చేస్తే టీడీపీ జనసేన కలిపి ఈజీగా 130 నుంచి 140 వరకు 120 వర్స్ట్ కేసులు 120 వస్తాయి అంటున్నారు. మరి కదా అది ఆల్రెడీ గుండెల్లో రైలు పరిగెట్టే అంశమే కదా. ఓడిపోతామంటే ఒక్కసారి ఊహించుకోండి, అన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇన్ని రోజులు 10 ఏళ్ళుగా బయట ఉన్న వ్యక్తి ఓడిపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఇట్లాగా రకరకాల వ్యక్తులతో వీళ్ళు రాజకీయం కదా. రాజకీయం ఏంటంటే ఇలాగే ఆడాలి, ఇలాగే చెయ్యాలి, ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇది ఇవ్వకూడదని రూల్స్ ఏమీ లేవు. రాజకీయంలో ఏదైనా మాట్లాడచ్చు. గేమ్ రూల్స్ లేని ఏకైక గేమ్ ఏదైనా ఉందంటే అది పొలిటికల్ గేమ్ కదా. సో ఎవరిని పడితే వాళ్ళతో ఉపయోగించుకుంటారు, ఎవరు పడితే వాళ్ళతో గేమ్ నడిపిస్తూ ఉంటారు. అలా నడిపించుతున్నారేమో అని ఒక అభిప్రాయం. ఆ రెండు కలిసి వెళ్ళబోయేమో అనుకునే అభిప్రాయం ఈయనకి ఎందుకు రావాలి? ఈయన ఏ పార్టీ వైపు లేనప్పుడు ఈయనకి ఎందుకు రావాలి? ప్రజలకు ఎందుకు ఈయన లేఖ రాయాలి? ప్రజలకు ఇంకేం సమస్యలు లేవా? ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి మీద లేఖలు ఎందుకు రాయరు వీళ్ళు? అంత అనుభవజ్ఞుడు కదా ఆయన. దగ్గర 80 ఏళ్ళ పైచిలుకు వ్యక్తి. 1937లో ఇప్పుడు పుట్టారండి ఆయన. 30sలో 40sలో పుట్టిన వ్యక్తి, 80 ఏళ్ళు పైచిలుకున్న వ్యక్తి ఎంత అనుభవంగా ఉపయోగకరంగా ఒక లేఖ రాయండి. ఇదెందుకు? వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఏంటి, కలిసి ఉండకపోతే ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేదిలాగా మాట్లాడండి, లేఖలు రాయండి. ఇప్పుడు నాగబాబు గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు, చర్యకు ప్రతిచర్య అని అంటే ఆల్రెడీ అక్కడ 2 స్థానాలు డిక్లేర్ చేశారు కాబట్టి ఇక్కడ 2 స్థానాలు డిక్లేర్ చేయాలన్నట్టు చెప్పు ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక అభిప్రాయం ఉంది. జనసేన ఒకవైపు వైసీపీలు కూడా రెచ్చగొడుతున్నారు. జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తా అని రెచ్చగొట్టవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ అంతా, టీడీపీకి ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ అంతా కదా. పవన్ కళ్యాణ్ గారికి 6% అంత వచ్చింది. ఇప్పుడు మహా అయితే అది 12% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ అంతా, దాన్ని బట్టే కదా సీట్ల సర్దుబాటు అనేది ఉంటుంది. మరి దానికన్నా ఇంకెక్కువగానే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి పక్కగా అనుకున్న కొన్ని స్థానాలు సర్దుబాట్లు జనసేనకి వెళ్తాయేమో, అప్పుడు మిస్యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు కాకినాడ ఉంది, కాకినాడ టీడీపీకి మంచి ఫేవర్గా ఉంది. ఇప్పుడు దానికి నాగబాబు గారికో జనసేనకో ఇస్తామని టాక్ వచ్చింది. మరి అక్కడ టీడీపీ వాళ్ళందరూ ఎంత బాధ ఉన్నా అలా ముడుచుకొని కూర్చోవలసిందేనా? అఫ్ కోర్స్ వాళ్ళ తర్వాత మళ్ళీ రాజ్యసభకో ఎమ్మెల్సీలో లేదా నామినేటెడ్ పోస్టో దేనికో బొచ్చగింపులు కేటాయింపులు ఏదో ఉంటాయి. అంత మాత్రాన ఆ రాజానగరము రాజోలు ప్రకటించినంత మాత్రాన మిగతా వాళ్ళకి లేదు. ఇప్పుడు ఆ రాజానగరం రాజోలు వాళ్ళు ఎలాగా ఫైట్ చేయడానికి వెళ్తారబ్బా? వాళ్ళకి ఏమైనా కన్ఫర్మ్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? రాజోలు రాజానగరం వాళ్ళకే కన్ఫర్మ్ ఇవ్వని చెప్పారా? లేదుగా. అందుకే ఆయన కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, కుటుంబం నుంచి ఒకరికే ఇస్తాను మ్యాక్సిమం, ఖచ్చితంగా ఎవరు రెబల్స్ అవ్వద్దు, పైగా పక్కపాటిని వచ్చేవాళ్ళని తీసుకోవాలని ఆలోచన లేదు, తీసుకున్న ముందు నుంచి ఉన్న వాళ్ళకే మొదటి ప్రాధాన్యత.